ఇక వినాయక నిమజ్జనానికి ఏర్పాట్లు పూర్తి చేశామని సిపిసిబి ఆనంద్ తెలిపారు. రేపు ఉదయం 6 గంటలకు ఖైరతాబాద్ వినాయకుని నిమజ్జనం ప్రారంభమవుతుందని వివరించారు. 50,000 విగ్రహాలు నిమజ్జనం అయ్యే అవకాశం ఉందన్నారు. 9 డ్రోన్లతో హుస్సేన్ సాగర్ వద్ద నిమజ్జనం ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నామన్నారు సిపిసిబి ఆనంద్. ముఖ్యంగా రేపు ఉదయం ఖైరతాబాద్ గణేష్ తో మేము ప్రారంభిస్తాం. ఈరోజు దర్శనాలు ఏమి లేవు. ఆ ప్రక్రియ ఏదైతే 24 గంటలు పడుతుంది, అక్కడ నుండి కిరీటం తీయడము, డీ వెల్డింగ్ చేయడము, మళ్ళీ దానికి స్పెషల్గా క్రేన్ వచ్చేసింది, మళ్ళీ దాన్ని షిఫ్ట్ చేసి మళ్ళీ ఆ క్రేన్ పైన ఏర్పాటు చేసిన తర్వాత దానికి మళ్ళీ వెల్డింగ్ చేసి చాలా పనులు ఉంటాయి. అవన్నీ కూడా ఈ దినంలో కొనసాగుతూ ఉన్నాయి. రేపు ఉదయం 6:30 వరకు బయలుదేరి 1:30 వరకు నిమజ్జనం పూర్తి చేస్తారని ఖైరతాబాద్ గణేష్ ఉత్సవ్ కమిటీ వారు హామీ ఇచ్చారు. మా ఆఫీసర్స్ కూడా అందరు కోఆర్డినేట్ చేస్తున్నారు. దాదాపు 29,000 మంది పోలీస్ సిబ్బంది, 20,000 సిటీ పోలీస్ నుండి, 9,000 మంది బయట నుండి వచ్చి ఉన్నారు. వారందరూ కూడా రేపు షిఫ్ట్ వారీగా డ్యూటీస్లో నిమగ్నమై ఉంటారు. దాదాపు 40 గంటల పాటు ఈ కంటిన్యూస్ బందోబస్తు ఉంటుంది. ఎందుకంటే విగ్రహాల సంఖ్య కూడా అంత పెరిగింది. రేపు కేవలం హుస్సేన్ సాగర్ లేక్లోనే 50,000 విగ్రహాల నిమజ్జనం జరగబోతుంది. రేపు ఎల్లుండి ఎంత తొందరగా బయలుదేరితే అంత సాఫీగా మనము నిమజ్జన కార్యక్రమం పూర్తి చేయొచ్చని అందరికీ నేను తెలియజేస్తున్నాను.